హెచ్ఎస్సిలో 2 రోజుల పాటు జరిగే ఏఐ గ్లోబల్ సమిట్లో మూసీ ప్రక్షాళనలో ఏఐ వినియోగంపై స్టాల్ ఏర్పాటు చేశారు. మూసీ సుందరీకరణను ఏఐతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో తెలిపేలా సిబిఐటి విద్యార్థులు స్టాల్ ఏర్పాటు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి డెమో వివరించారు. హెచ్ఎస్సిలోని మూసీ రివర్ స్టాల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హైదరాబాద్కు తలమానికంగా ఉండే మూసీ రివర్ను డెవలప్మెంట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నాడు. ముఖ్యంగా దానికి సంబంధించి ఇప్పటికే లండన్ కూడా వెళ్ళాడు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి థీమ్స్ నదిని కూడా పరిశీలించి వచ్చారు. సో ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం 55 కిలోమీటర్ల మేర ఉండే ఈ మూసీ నదిని అభివృద్ధి చేసేందుకు దానికి సంబంధించిన ప్రణాళికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా తనే రచించుకుంటూ అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. సో ప్రస్తుతానికి సంబంధించి మనం హెచ్ఎస్సిసిలో ఉన్నాము. హెచ్ఎస్సిసిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సదస్సు ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చెందినటువంటి సిబిఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏఐ తోడైతే ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దానిపై కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా అంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ చేసేందుకు మొత్తం 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సో దీనికి ఏఐ తోడైతే ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మీరు ఏఐ ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రణాళికలు రచించారు మూసీ రివర్కి సంబంధించి? మేము ఏం చేసామంటే, ఇప్పుడు మూసీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ మురికి నీళ్ళు కలిసిపోతున్నాయి, కాలుష్యంగా బాగా పెరిగిపోతుంది. ఇంతకు ముందు ఉన్నట్టు చాలా హెల్తీగా లేదు, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మేము ఏం చేసామంటే మా కాలేజ్ ఇంటర్న్షిప్లో అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మూసీవి అని అవన్నీ మేము ఐడెంటిఫై చేసి ఏమున్నాయని చెప్పి మేము తెలుసుకొని తర్వాత వాటిలో వాటికి మేము ఏ వాడచ్చు, ఎలా వాడచ్చు అనే వాటిని మేము వాటి గురించి చదివామన్నమాట. చదివి ప్రపంచంలో ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఎవరైనా వాడున్నా అవన్నీ మేము తెలుసుకొని ఇలా చేయొచ్చు అని చెప్పని ఒక ఐడియా ప్రపోజల్ లాగా ఇచ్చాము. అది రివర్ వరకు. ఈ చుట్టూ మీరు చూస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఈ భవంతులు ఇవన్నీ ఈ హైరైజ్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంకా వంతెనలు పెట్టాలి. యాక్చువల్లీ అవి కూడా ఉంటాయి మోడల్లో, ఇంకా వేరే ఒకవేళ ఫ్యూచర్లో డెవలప్ చేస్తే అవి కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము చాలా పారామీటర్స్ ఉంటాయి, సోషియో ఎకనామిక్ పారామీటర్స్ కానీ జియో టెక్నికల్ పారామీటర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కడ కట్టాలి అనే దాన్ని డిసైడ్ చేసే పారామీటర్స్ అనమాట. అవన్నీ మనము దృష్టిలోకి తీసుకొని ఏం చేయొచ్చు అంటే ఏఐ వాడేసి మనం మొత్తం ఒక పెద్ద డాటా అనేది ఇచ్చేస్తే కలెక్టివ్గా ఈ లొకేషన్లో మీరు చేయొచ్చు, ఇక్కడ మీరు ట్రాఫిక్ డేటా తీసుకొని కానీ సాయిల్ డేటా తీసుకొని కానీ ఇక్కడ మీద కట్టొచ్చు అని చెప్పని అది చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఏమవుతుంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అది ఇంకొక ఐడియా మాది.